ఈరోజు తెలంగాణలో మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ దగ్గరికి విచారణకు వెళ్ళబోతున్నాడు అనేది మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో కేసీఆర్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నాడు? నిన్న రీసెంట్గా మనం చూసినాం, హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ విషయంలో అంతా ఇంజనీర్లదే బాధ్యత, ఇంజనీర్లు చేసినట్టు డిజైన్లే యాక్సెప్ట్ చేసింది తప్ప మేమేమీ చేయలేదు, అంతా క్యాబినెట్ కూడా ఆమోదించింది అని చెప్పి దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ 1,00,000 కోట్ల బడ్జెట్ సంబంధించినటువంటి అప్పులు ఏవైతేనో నీళ్లను అమ్మి తద్వారా మేము అప్పులు తీర్దాం అనుకున్నాం అని చెప్పేసి అన్నారు. అయితే కరోనా రావడంతో మేము విఫలమైపోయి చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈరోజు కేసీఆర్ కూడా అదే వర్షన్ వినిపిస్తాడా లేకపోతే ఇంకేమైనా అడిషనల్గా వినిపిస్తాడా అనేది కొంత ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఉంది, చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఈ క్రమంలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు ఎలాంటి తన వాదన ఏం వినిపించబోతున్నాడు అనేది కొంత సస్పెన్స్గా ఉంది. అదేవిధంగా ఇంజనీర్లదే బాధ్యత అంటాడా లేకపోతే ఇంకా ఏమన్నా కొత్త సంచలన విషయాలు ఏమైనా చెప్తాడా అనేది కొద్ది ఈరోజు వెయిట్ చేస్తే సాయంత్రం వరకు అన్ని విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఇలాంటి స్కామ్లతోటి ఖచ్చితంగా బయటపడే ప్రసక్తి అయితే కనబడతలేదు. సో ఆల్రెడీ కుటుంబం విచ్ఛిన్నమైపోతూ ఉంది. కల్వకుంట్ల కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి గమనిస్తూ ఉంటే వీళ్ళు 10 సంవత్సరాలుగా చేసేటటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు, అవినీతి అన్నీ కూడా ఖచ్చితంగా కర్మ రూపంలో వెంటాడుతాయి కదా. సో ఇప్పుడు అదే కర్మ రూపంలో కేసీఆర్ మెడకు కూడా చుట్టుకుంటా ఉన్నాయి. ఆయన చేసిన పాపాలు ఈరోజు ఆయన బిడ్డ రూపంలో రేపటి రోజున పార్టీ మొత్తం కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో హరీష్ రావు కూడా ఎప్పుడో ఒకసారి బయట పెట్టే ప్రయత్నం కనబడతా ఉంది. ఎందుకంటే కేటీఆర్ విష కౌగిలిలో హరీష్ రావు ఉండలేడు. కేటీఆర్ విష కౌగిలిలో హరీష్ రావు అనేటోడు ఉండలేడు. ఎందుకు అంటే కేటీఆర్ ఎప్పటికైనా కానీ ప్రమాదకరమే. కేటీఆర్ ఎప్పటికైనా కానీ హరీష్ రావుకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు తెలంగాణ భవన్లో వీళ్ళిద్దరూ ఒక విషపు కౌగిలి కౌలించుకున్న మొన్న కాళేశ్వరం కమిషన్ విచారణకు పోయే ముందు ఒక విషపు కౌగిలి కౌలించుకున్నారు. సో అసలు అవి చూడ్డానికే బయటకు కనబడుతూ ఉంటాయి. వీళ్ళు ఎంత మభ్య పెడతారంటే అందుకే వీళ్ళని ఎప్పటికప్పుడు కూడా ఏకీపారేస్తూ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ ముసుగులో వచ్చినటువంటి ఈ దొంగలు కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళందరి గురించి చెప్పాల్సిన ప్రతిసారి కూడా అందుకే చెప్తా. సో ఆ విష కౌగిలి అనేది చూసినాం కదా. ఇప్పుడు బయటికేమో కృష్ణార్జునులు అనుకుంటా చూస్తూ ఉన్నారు, కానీ లోపల ఏం జరుగుతూ ఉంది మొత్తం తెర వెనుక వాళ్ళు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు మాత్రం చాలా బలంగా జరుగుతూ ఉన్న విషయం మనం అయితే గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. సో ఇక్కడ మనం చాలా విషయాలు కూడా గమనించినట్లయితే ఇక్కడ కేటీఆర్ ఉన్నన్ని రోజులు హరీష్ రావుకి చెక్ పెడుతున్నట్టే కనబడతా ఉంది. హరీష్ రావు ఎప్పటికైనా కానీ బీఆర్ఎస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగానే ఉంటాడు తప్ప అంతకు మించి ఎదగలేడు అనేది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ఉన్నన్ని రోజులే హరీష్ రావుకు ప్రాధాన్యం ఉంటుంది. కేసీఆర్ ఉన్నన్ని రోజులు హరీష్ రావుకి ప్రాధాన్యం ఉంటుంది. కానీ కేసీఆర్ వన్స్ జరిగిపోయింది అనుకోండి, ఖచ్చితంగా కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పగ్గాలతోటి కంప్లీట్గా హరీష్ రావును తొక్కేస్తాడు. అది కూడా రాజకీయంగా ఎక్కడ కూడా ఆల నరేంద్ర ఎట్లయితే పోయి పాపం ఇబ్బంది పడి ఏ విధంగా ఆయనపైన అవినీతి మార్గాలు అంటించి పంపించారో అంతా మనం చూస్తాం. సో ఖచ్చితంగా కేటీఆర్ కూడా హరీష్ రావును అదేవిధంగా ఒక రకమైనటువంటి క్యారెక్టర్ను అసాసినేట్ చేయడం ద్వారా ఆయన బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ వశం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎట్లా కవిత చూస్తాం మనం. కవిత ఏం చేస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? కవిత సొంత కుంపటితోటి జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇంకొక వైపు కేసీఆర్ కూడా వీళ్ళిద్దరికీ ఒక డైరెక్షన్ ఇచ్చేసిండు, అధికారికమైనటువంటి కార్యక్రమాలకి కవితను పిలవద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అధికారికమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లోకి ఆమెకి ఎంట్రీ లేదు. అధికారికమైనటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ సమస్య లేదు. అదేవిధంగా బీఆర్ఎస్ భవన్ ఏదైతుందో తెలంగాణ భవన్ అంటాం కదా, ఆ తెలంగాణ భవన్ కూడా నో ఎంట్రీకి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆమె ఇక అక్కడ ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో ఆమె త్వరలో అంటే పొమ్మని లేక పొగబెట్టేటువంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. దీనిలో ఇద్దరు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిన విషయం గమనించాలి. సో ఇప్పుడు కేసీఆర్ కనుక ఒకసారి జరిగిపోయిండు అంటే
కేటీఆర్ అనేటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కేటీఆర్ నడిపిస్తున్నాడు. ఇక రాబోయే రోజుల్లో హరీష్ రావుని ఖచ్చితంగా పొమ్మలేక పొగబెట్టి ఒక అవినీతి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ద్వారా, ప్రజల్లో చులకన చేయడం ద్వారా ఈరోజు ఆయనను బయటికి పంపిస్తారు. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆల నరేంద్రలా ఏ విధంగా పాపం అయిండో మనందరం గమనించడం. కేసీఆర్ ఆల నరేంద్ర ఏ విధంగా అవమానించి పంపించడం మనం చూసాం. రవీంద్ర నాయక్ లాంటి వాళ్ళని ఏ విధంగా అవమానించి పంపించడం చూసాం. విజయశాంతి లాంటి వాళ్ళని ఏ విధంగా అవమానించి పంపించడం మనందరం కూడా చూసాం. సో హరీష్ రావు కూడా నేను అందుకే చెప్తాను, హరీష్ అన్న మీకు కొంత క్రెడిబిలిటీ ఉంది. ఇప్పటికి కూడా తెలంగాణ సమాజంలో కొంత క్రెడిబిలిటీ ఉంది. ఇంకా మీరు ఆ కల్వకుంట్ల విషపు కౌగిల్లో మీరు ఇంకా ఉన్నారు అంటే మాత్రం మీ రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీరు బయటికి వస్తేనే మీకేమన్నా తెలంగాణలో ఒక రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటుంది. లేదంటే మాత్రం మీరు సిద్దిపేటలో కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం కూడా అవకాశం ఉంటుంది. లాస్ట్ 5 years మీరు ఒకసారి గమనించండి. కేసీఆర్ అన్న కొడుకు అయినటువంటి వంశీచంద్రరావుని తీసుకొచ్చేసి ఈరోజు సిద్దిపేటలో నిలబెడదామని అనుకున్నారా లేదా, అది మీకు తెలుసా లేదా? సో వంశీధర్ రావు ఏ విధంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడో మనందరం కూడా గమనించినాం. సో వంశీధర్ రావుకు సంబంధించినటువంటి ఆయన పైన సర్వేలు కూడా కేసీఆర్ చేయించిన విషయం మీకు తెలుసు కదా. సో మిమ్మల్ని హుస్నాబాద్కో లేకపోతే ఇంకో కాన్స్టిట్యూన్సీకి పంపుదామని అనుకున్నారా లేదా? ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అధికారంలో ఉన్నప్పుడే మీ పైన కుట్ర చేసిరు. సో ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి మీరు సెల్ఫ్గా ఒక స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలో నడుస్తూ ఉంది. సో ఒకవేళ కేటీఆర్ కనుక పగ్గాలు చేపడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు అవలోకనం చేసుకుంటే బాగుంటుంది అనేది గుర్తుపెట్టి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కొన్నిసార్లు కొన్ని అవకాశాలు మాత్రం ఇస్తారు, అన్నిసార్లు ఇవ్వరు. సో ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ సంబంధించిన ఒక పొలిటికల్ స్పేస్ ఏదైతుందో దాన్ని ఆక్యుపై చేయడానికి ఈరోజు చాలా రకాల ప్రయత్నాలు చాలామంది చేస్తూ ఉన్నారు. ఒకవైపు తీర్మార్ మల్లన్న బీసీ కోణంలో చేస్తూ ఉన్నాడు. ఇంకొక వైపు కవిత కూడా నేనెందుకు తగ్గినని చెప్పేసి ఆమె కూడా ఒక బీసీ కోణం, ఇటు ప్రాంతీయ పార్టీ కోణంలో ఆమె కూడా పార్టీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ఏందో దాన్ని క్యాచ్ చేసుకో ప్రయత్నం చేస్తూ ఉంది. అదేవిధంగా మీరొక్కరు మాత్రం అలాంటి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే మీరు ఒక లాయాలిటీ తోటి ఉంటున్నారు కాబట్టి మేబీ అది వర్కౌట్ కాదనుకుంటారా లేకపోతే నన్ను తొక్కుతారనుకుంటారా మరి ఏ భయంలో తెలియదు. కానీ మొత్తానికైతే మీరైతే కొంతమేర ఇబ్బంది పడుతున్న విషయం గమనిస్తూ ఉన్నాం. కానీ భవిష్యత్తులో మీరు బయటికి వస్తే బాగుంటుంది అనేది చాలా మెజారిటీ ప్రజల అభిప్రాయంగా కనబడుతూ ఉంది. చూద్దాం మరి మీరు ఇంకా అన్ని రోజు అంటే ప్రజలు కొన్నిసార్లు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలు మీరు ఆ టైంకు తగ్గట్టు వినియోగించుకుంటే బాగుంటుంది. ఒకవేళ టైం అయిపోయాక మీరు వినియోగించుకుందాం అనుకున్నా కానీ అవకాశం లేకపోతే, ప్రజలు నమ్మకపోతే మీరు రాజకీయంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ కోణంలో మీరు ఆ దిశగా ప్రయాణం చేస్తే మరి చేయడానికి స్కోప్ ఉంది. మరి ఏం చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబం కంప్లీట్గా చీలిపోయేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో దానికి ఆజ్యం పోసింది కవిత. ఇక వీళ్ళిద్దరూ ఎట్టి పరిస్థితులను ఇటు కేటీఆర్ కానీ హరీష్ కానీ కవితను బయటికి పంపడానికే చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ కూడా సస్పెండ్ చేద్దాము, షోకాజ్ నోటీస్ ఇద్దామని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్రపోజల్ పెడితే కేసీఆర్ అవన్నీ పిచ్చి పనులు చేయకండి, మీరు ఆల్రెడీ ఇప్పటికే చాలా పిచ్చి పనులు చేశారు ఆ ప్రభుత్వం విషయంలో. సో ఆమెను మీరు అధికారిక కార్యక్రమాలకు కానీ లేదంటే ఇంకా వేరే కార్యక్రమాలకు కానీ పిలవకండి, ఆమెకు బ్యాన్ చేయండి అని చెప్పేసి క్యాడర్ కూడా ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇక్కడ ఏమైతే చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కల్వకుంట్ల కుటుంబం. ఇక రేపటి రోజున వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళ ఎంత ఘోరంగా చీలిపోతో ఒక్కసారి మీరు టైం వస్తే కానీ తెలియదు మనకి. అంత దారుణంగా అంటే తెలంగాణ ప్రజల ఉసురు దాకదా, తెలంగాణ ఉద్యమకారుల ఉసురు దాకదా, ఖచ్చితంగా దాకుతుంది. కర్మ అనేది వదిలిపెట్టదు కదా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్